సంక్రాంతి సంబురాలు ప్రారంభమయ్యాయి. విదేశీ యువతులు తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా సంక్రాంతి సంబురాల్లో పాల్గొన్నారు. రంగురంగుల రంగవల్లులు, మధ్యలో గొబ్బెమ్మలు, గంగిరెద్దుల ఆటలతో సందడి చేశారు. కాజీపేట బాల వికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వివిధ దేశాల నుంచి స్టడీ టూర్కు వచ్చిన విద్యార్థులతో సంక్రాంతి పండుగ నిర్వహించారు. వరంగల్లో విదేశీ యువతులు సంక్రాంతి సందడిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. సంక్రాంతి సంబరాలు ముందుగానే ప్రారంభమయ్యాయి. వరంగల్ వేదికగా బాల వికాస కేంద్రంలో విదేశీయులు సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ముత్యాల ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దుల ఆటలతో వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా సంబరాలు ముందుగానే ప్రారంభమయ్యాయి. అట్టహాసంగా కొనసాగుతున్నాయి. దాదాపు 40 దేశాల ప్రతినిధులు బాల వికాసకు వచ్చారు. సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలుతున్నారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను కొట్టిపడేలా విదేశీయులంతా ఈ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. మనం అందరం చూస్తున్నాం. విదేశీ ప్రతినిధులు అంతా వచ్చారు. కెనడా, ఆఫ్ఘనిస్తాన్ లాంటి చాలా దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలుతున్నారు. తెలుగు సాంప్రదాయానికి జై కొడుతున్నారు. సో హౌ డు యూ ఫీల్ దిస్ కలర్ఫుల్ ఫెస్టివల్? Well, I think that the atmosphere here is amazing. There's so much color, and the widows are here, so their presence are really. I'm grateful for their presence. So it's a great festivity. So I wish you all a great. Happy Sankranti. సార్ చెప్పండి సార్, అంటే ఎన్ని దేశాల నుంచి ఇక్కడికి వచ్చారు, ఎట్లా జరుగుతున్నాయి ఇక్కడ సంక్రాంతి సెలబ్రేషన్స్? ఈరోజు మా బాలవికా సంస్థలో పెద్ద ఎత్తులో సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారు. ముఖ్యంగా మరి దాదాపుగా 12 దేశాల నుంచి 50 మంది ఇక్కడ ఫారినర్స్ ఉన్నారు. ఇక్కడ ప్రతి ఏడాది కూడా బాలవికాస ఇక్కడ సంక్రాంతి పండుగ జరుపుతూ ఉన్నది. ముఖ్యంగా ఈ సంవత్సరం మరి కెనడా, తర్వాత ఇటలీ, ఆస్ట్రేలియా, రష్యా, నేపాల్, శ్రీలంక వచ్చారు. సో ముఖ్యంగా ఏంటంటే వీళ్ళందరూ కూడా మన తెలుగు సాంప్రదాయాలను వీళ్ళకి తెలియపరిచి, తర్వాత వీళ్ళందరూ కూడా వచ్చి వారం అవుతూ ఉన్నది. వీళ్ళందరూ కూడా పండుగలో మేము కూడా భాగస్వాములు అవుతామని చెప్పని అందరూ కూడా దాదాపు ఇక్కడ 20 మంది కెనడా పిల్లలు మన బట్టలు కొనుక్కొని ఈ పండుగలో వాళ్ళు పాల్గొంటూ ఉన్నారు. అందరూ కూడా మంచి సాంప్రదాయం మంచి చెప్పని వాళ్ళు పొగుడుతూ ఉన్నారు ఇక్కడ. సో ఇది మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడేలా ఇక్కడ సంక్రాంతి సంబరాలు మునిగి తేలుతున్నారు. తెలుగుదనం ఉట్టిపడేలా కనిపిస్తున్నారు కెనడా దేశస్తులంతా. సో హౌ డు యూ ఫీల్ దిస్ ఫెస్టివల్? హౌ డు యూ ఎంజాయ్ దిస్? I think it's really great that we're including the widows. It's really such a big step for the future, and it's amazing, all the colors and the atmosphere here, the dancing, the songs. It's really colorful and it's great. How do you enjoy this Sankranti festival? I think it's extraordinary that they empower the women the way they do, because I don't think they deserve to be excluded, because it's not their fault what happened to their husband. And I think it's great that they can wear the jewelry because they couldn't before, and the bindi also, and yeah. Happy Sankranti. Yes, yes. Happy Sankranti. Happy Sankranti. Happy Sankranti. How do you enjoy the festival? Oh, yes, so good. I'm from Nepal, and here, fortunately, we are here in a training program, and this is our first week. We got an opportunity to enjoy this festival. This is such a colorful festival. It's a light and peace and prosperity festival. So good, so good. I'm Govinda. I'm from Nepal, and from all people from Nepal, Sampurna Telugu Prajalaku Sankranti Shubhakankshalu. So how do you feel the event, the Sankranti festival? How do you feel? How do you enjoy the lot of? I'm enjoying it greatly. I'm coming from Russia, and we happen to be here during the program. And the first week already, so many friends and so many colors, and seeing the traditions and participating in dances and eating the delicious traditional food. So yeah, wonderful. Wishing you blessings. Thank you. Say happy Sankranti. Happy Sankranti. Thank you. ఇది విదేశీయులంతా కూడా తెలుగు సాంప్రదాయానికి జై కొడుతున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తొలిసారిగా వాళ్ళు ఈ పండుగ జరుపుకోవడం ఆనందంగా ఉంది. తెలుగు సాంప్రదాయం కావచ్చు, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కావచ్చు, చాలా బాగున్నాయంటూ కొనియాడుతున్నారు. ఇది బాల వికాసంలో సంక్రాంతి సంబరాల తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.